ఎవ్రీవన్, దసరా నవరాత్రుల్లో 6వ రోజుగా అమ్మవారికి పరమాన్నాన్ని అయితే చేసి సమర్పించండి. దానికోసం ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 5 గ్లాసులు పాలు, 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి. లేదు అచ్చంగా పాలు కావాలన్నా వేసుకోవచ్చు. నేను అంగన్వాడీ పాలతో అయితే పరమాన్నాన్ని చేస్తున్నా. ఇలా పాలు ఒక మరుగు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని బియ్యం అనేవి దగ్గరగా అయ్యేంత వరకు అయితే గనక మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కప్పున్నర బెల్లాన్ని అయితే గనక ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ ప్రసాదం కోసం కాబట్టి చిన్నగా పచ్చకర్పూరాన్ని వేసుకున్న. స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ అయితే వేపుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోతే మనం పరమాన్నంలోనే నెయ్యినైతే వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పరమాన్నంలో వేసేస్తే మనకి పరమాన్నం ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే.